85వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుకుందామండి. 85వ కీర్తన 12వ వచనము ఒకసారి మనం చదువుకున్నట్లయితే దీన్ని కొద్ది సమయము మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈవులను బట్టి, వాగ్దానమును బట్టి ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో మనం కన్నులారా చూచున్నట్లు చేసే దేవుడు. విశ్వసించి మనం ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు ప్రవ్వా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా అని అడిగినప్పుడు, వాగ్దానం ఇచ్చావు కదా ప్రవ్వా, నమ్మదగిన దేవుడు కదా ప్రవ్వా అని చెప్పి ఆయన పాదాల దగ్గర మనం గోజాడినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అండి. మిరాకిల్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డానికి కారణం ఏంటంటే, ప్రతి ఫ్యామిలీ దీవించబడ్డానికి కారణం ఏంటంటే, ఇండివిజువల్గాను కార్పొరేట్గాను ప్రతి ఒక్కరు దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా అండి? మన వాక్యము మీద ఆధారపడిన జనులము. హల్లెలూయా. వాక్యము, దేవుడి నోటి నుంచి వచ్చిన వాక్యము మీద ఆధారపడిన జనులము. దేని మీద కాదు, మనుషుల మీద కాదు, లేకపోతే మన బ్యాక్గ్రౌండ్స్ మీద కాదు, వాక్యము మీద బేస్ అయిన సంఘం ఇది. హల్లెలూయా. ఈ రోజున అదే వాక్యంలో నుంచి దేవుడు ఒక మాటను మనకి సెలవిస్తున్నాడు. దేవుడిచ్చే మాట బలమైనదండి. అది నమ్మినప్పుడు మనం తప్పనిసరిగా రుచి చూస్తాం, దాన్ని మన జీవితంలో పొందుకుంటాం. ఈ రోజున 85వ కీర్తన 12వ వచనం మీరు ఆల్రెడీ చూసుంటారు. ఏంటండి? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. హల్లెలూయా. ఈ సమయంలో అనేకమైన మన టీవీలో కానీ లేకపోతే రీల్స్లో కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకేం కనిపిస్తుందంటే రాబోయేది కరువు కాలము అని చెప్పి జనులందరూ కూడా చెప్తున్నారు కదండి. రీల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. మరి నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, రాబోయే కాలము కరువు కాలము, ఏవి ఎవరికి దొరకవు, అన్నీ కూడా హై ప్రైజెస్లోకి వెళ్ళిపోతాయి. నవంబర్ నెల నుంచి వచ్చే 2027 వరకు కూడా అన్నీ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోబోతుంది మన భారతదేశం అని చెప్పి మరి అనేక మంది చెప్తున్నారు. అనేక మంది ఎకనామిస్టులు చెప్తున్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్తున్నారు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా మనకు చెప్పారు. అయితే మన దేవుడు మనకి అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడట, భూమి తన ఫలమునిచ్చును. ఇది ఎవరి కోసం దేవుడిస్తున్న వాగ్దానం తెలుసా? ఎవరి కోసమో తెలుసా అండి? అదే కీర్తన గ్రంథం ముందు అధ్యాయంలో 84వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, యథార్థవంతులు కట ఆయన ఏ మేలు చేయక మానడు అంట. యథార్థవంతులకు, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా మానడంట. మనం అనుకుంటాం, నేను మరి దేవుని కోసం ఎదురు చూస్తే, దేవుని మీదే నమ్మిక ఉంచితే నాకు ఎలాంటిది ఇస్తాడో దేవుడు నాకు తెలియదు కదా, ఎలాంటి నేను నష్టపోతానేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామందికి నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నప్పుడు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నప్పుడు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నామండి వివాహం కోసం, కానీ వివాహం జరగట్లే. చాలా కాలంగా ఎదురు చూస్తున్నామండి మంచి జాబ్ కోసం. ఇలా దగ్గర చేతి వరకు అందుకున్నట్లే ఉంటుంది, జారిపోతుందండి. అలాగే వివాహాల కోసం కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అయిపోయిందంతా అనుకుంటున్నామండి, ఈలోగానే ఏదో క్యాన్సిల్ అయిపోయిందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనం నమ్మాల్సిన మాట ఏంటో తెలుసా అండి? మనం చూసే పరిస్థితులు నమ్మకూడదు, మనం వినే మాటలు నమ్మకూడదు. కానీ మనం వినాల్సింది ఒకటే, నమ్మాల్సింది ఒకటే, దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని. వాగ్దానం మనకేం చెప్తుందంటే, యెహోవా ద బెస్ట్ మనకి ఇస్తాడంటే. ఏమిస్తాడండి? ద బెస్ట్ నాకు ఇస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవ్యూ, సంపూర్ణమైన ప్రతి బహుమానము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చేది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుందంట. వెరీ గుడ్ అంట. వెరీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ దేవుడి దగ్గర నుంచి వస్తుందటండి. పరిపూర్ణమైన బహుమానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవ్యూ, సంపూర్ణమైన ప్రతి బహుమానము పరసంబంధమైనదే మన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది కదండి. ఈ లోకంలో మనకి చాలా అవసరతలు ఉంటాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే, ఒక ఆడపిల్లను బయటకు పంపించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకు? మగవాళ్ళన్నా కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది చెప్తున్నారు, ఇంట్లో భయంకరమైన మరి కొన్ని వీధుల్లో అయితే కరువు వస్తుందని తెలుసో మరి ఎందుకో తెలియదు, చాలా దొంగతనాలు జరుగుతున్నాయంట. ఇక్కడ ఎంకే గోల్డ్ కోస్ట్లోని, అలాగే ఎదురుగుండా వాటిలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారనమాట. చాలామంది మరి వాళ్ళ నమ్మిన వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి అన్నీ దోచుకుపోవడం, ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ వింటున్నప్పుడు, లేకపోతే టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే, ఎక్కడ చూసినా అనేకమైన ఘోరాలు, నేరాలు జరుగుతున్నప్పుడు మనకి ఎలా భద్రత కలుగుతుంది? ఎక్కడి నుంచి మనకి ఆశ్రయం,
ఎక్కడి నుంచి మనకి భద్రత అని మనం అడిగినప్పుడు మనకి ఒకటే జవాబు, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే దేవుడు. ఉత్తమమైన భద్రత వలయంలో మనం ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారండి? ఉత్తమమైన భద్రతా వలయంలో మనం ఉన్నాం కదండి. దేవదూతల యొక్క ఘాటును దేవుడు మన చుట్టూ ఉంచుతాడట. దేవదూతల్ని మనకి కావలి ఉంచుతాడట దేవుడు. మన రాకపోకలేందుకు కాపాడుతాడంట దేవుడు కదా. 55 మంది గ్రూప్ గల ఒక సెక్యూరిటీ టీం ఉంటుందండి. రాహుల్ గాంధీ లాంటి మరి ముఖ్యులకి 55 మంది కలిపిన సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని Z+ సెక్యూరిటీ ఉంటారు. వారు చాలా మరి ట్రైన్డ్ పర్సన్స్ అనమాట. చాలా ట్రైన్డ్ వాళ్ళు. ఎక్కడి నుంచి ఎలాంటి మరి వ్యతిరేకమైన చర్యలు జరిగినా సరే పసిగట్టగలుగుతారు, వాటిని ఎదుర్కోగలుగుతారు, కాపాడగలుగుతారు. రాహుల్ గాంధీ యొక్క బంగ్లా చుట్టూ కూడా అలాంటి Z+ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి గారి దగ్గర అయితే SPG అని చెప్పి అది ఒక స్పెషల్ సెక్యూరిటీ ఆయనకు కూడా ఉంటుంది. అంత ట్రైన్డ్ పర్సన్స్ వాళ్ళకు ఉంటారు. అయితే వాళ్ళకి పేమెంట్ చేయాలనుకుంటే, గవర్నమెంట్ సప్లై చేస్తే పర్వాలేదు, వాళ్ళు పే చేయాలనుకుంటే నెలకి 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుందంట. చూడండి, 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళ సెక్యూరిటీకి ఖర్చు అవుతుందంటండి. అయితే దేవుడు మనకి ఇచ్చే సెక్యూరిటీ ఎలాంటిదో తెలుసా? మనం చూస్తే హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. సెన్హెరెబ్ అనేవాడు మా దేశం మీదకి వస్తున్నాడు, నా ప్రజల మీదకి వస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క దేవదూతను పంపించాడంట. ఒక్క దేవదూత వల్ల ఏమవుతుంది అని మనం అనుకుంటే, ఒక్క దేవదూత ఒక్క రాత్రిలో 185,000 మందిని అష్షూరీయుల్ని హతమార్చాడంట. ఒక్క దేవదూత. అలాంటి దేవదూతల్ని ఎంతోమందిని మనకి సెక్యూరిటీగా దేవుడు ఉంచాడంట. ఒక రోజున యేసయ్యని అరెస్ట్ చేయడానికి సైనికులు వస్తే మరి పేతురు చాలా కంగారు పడిపోతున్నాడు. మల్కు అనేవారు చెవి నరికితే యేసయ్య అంటున్నాడు, ఎందుకు అంత తొందరపడుతున్నావు అని చెప్పి అంటున్నాడు. నేను ఒకవేళ నా తండ్రిని వేడుకుంటే ఆయన నా కోసం ఎంతమందిని పంపిస్తాడంట? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా కోసం పంపిస్తాడని నీకు తెలియదా అని అంటున్నాడు. 12 సేనా వ్యూహాలంటే ఇంచుమించు 72,000 మంది దేవదూతల్ని దేవుడు ఒకవేళ యేసయ్య అడిగితే పంపిస్తారంట. మనం అడిగితే కూడా అంతేనంట కదండి. అంతే కదా. యేసయ్యని తండ్రి ఎలాగైతే చూశాడో ఆయన యొక్క తోటి వారసులుగా మనల్ని కూడా అట్టి రీతిలోనే ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని కూడా అలాగే పట్టించుకుంటున్న దేవుడు మన కోసం కూడా అంతటి సెక్యూరిటీని ఉంచాడు కదా. ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. మనకైతే దేవుడు అలాంటి సెక్యూరిటీ కంటే బలమైన సెక్యూరిటీని ఫ్రీగా ఉచితముగా దేవుడు తను నమ్ముకున్న ప్రజల కోసం పంపిస్తున్నాడు. అందుకనే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. సెక్యూరిటీ పరంగానే కాదు, ఒక ఆహార పరంగా కానీ ఎలా చూసుకున్నా సరే. కానా వివాహంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే అంట వారు చాలా భయపడుతున్నారంట. అయ్యో ద్రాక్షారసం అయిపోయింది, మనం అబ్బాస్పాలు అయిపోతాం అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే మరియా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా అని పిలవబోతే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి తర్వాత తన సమయం రాగానే ఆ యొక్క 6 రాతి బాణలు నింపించిన తర్వాత అవన్నీ ద్రాక్షారసంగా మార్చి దేవుడు వారందరికీ పంచిపెట్టమన్నప్పుడు యేసయ్య అక్కడ వారు త్రాగినప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఎవరైనా సరే ముందు మంచి రసం ఇస్తారు, తర్వాత అందరూ బాగా తాగేసిన తర్వాత అందరూ మత్తుగా ఉన్నప్పుడు చెడ్డ ద్రాక్షారసం ఇస్తారు. ఇదేంటి ఇతను మంచి ద్రాక్షారసం పక్కనుంచుకున్నాడా అని చెప్పి అంటున్నారట. యోహాన్ పత్రిక, యోహాన్ సువార్త మనం చూసినట్లయితే 2వ అధ్యాయము, యోహాన్ సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూడొచ్చు. ఒకసారి చదువుదామా? యోహాన్ సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇంగ్లీష్లో చదివితే, బట్ యూ హ్యావ్ కెప్ట్ ద గుడ్ వైన్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసం పక్కనుంచుకున్నావా అని చెప్పి అడుగుతున్నారట జనులు. పక్కనుంచుకోవడం కాదు, ఆ మంచి ద్రాక్షారసము, ఆ శ్రేష్టమైనది, ఆ ఉత్తమమైనది ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించేది అలాగే శ్రేష్టముగాను రుచికరముగాను ఉంటుంది. చాలామంది వివాహాల కోసం ఎదురు చూస్తూ, అయ్యో నా జీవితంలో ఇంకా ఈ మేలు జరగట్లేదు, ఒక మంచి భార్య దొరకట్లేదు, ఒక మంచి భర్త దొరకట్లేదు, అయ్యో ఎంతకాలం వెయిట్ చేయాలి, ఏజ్ అంతా అయిపోతుంది కదా, ముసలివాళ్ళు అయిపోయే ఆ యొక్క ఏజ్ లాగా కనిపిస్తున్నాము అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరికి ఈ వాక్యము అవసరమో నాకు తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కోసం దేవుడు ఎవరిని దాచి ఉంచాడండి? రిబ్కాని దాచి ఉంచాడు. తన ప్రధాన సేవకుడు, అబ్రహాం యొక్క ప్రధాన సేవకుడు వెళ్ళి
మరి అనుకుంటున్నాడు మనసులో, ఎవరైతే వచ్చి నీకే కాదు నీ ఒంటికి కూడా నేను నీళ్ళు పోస్తానన్నారో వాళ్ళే నా యజమాని యొక్క కుమారుడి యొక్క భార్య అనుకుంటున్నాడో లేదో, ఇలా చూసేసరికి ఒక కడవ పట్టుకొని ఒక చిన్నది వస్తుంది అక్కడికి. ఎవరండి? రిబ్కా. ఇస్సాకు కోసం దేవుడు దాచిపెట్టిన రిబ్కా టైం వచ్చినప్పుడు ఎదురుపడింది. అలాగే మన జీవితంలో కూడా టైం వస్తే తప్పనిసరిగా వాళ్ళే నీకు ఎదురుపడతారు. ఆమేన్. టైం వస్తే వాళ్ళే నీకు ఎదురుపడి మీ జీవితంలోకి వస్తారు. మీరు పరిగెత్తన అవసరం లేదు, వేసారిపోని అవసరం లేదు, వెతకనవసరం లేదు. నా నాన్నను తప్పనిసరిగా వెతకాలి. ఎందుకంటే అబ్రహాం ఏం చేశాడు? వెతకడానికే పంపించాడు, తన సేవకుడిని పంపించాడు, ఎలియాజర్ని అని చెప్పి చాలామంది అంటారు. కానీ ఆ అధ్యాయంలో ఎక్కడ ఎలియాజర్ అని పేరు ఉండదు, ప్రధాన సేవకుడు అని ఉంటుంది. తన సేవకుడిని పంపించి మరి తన యొక్క కుమారుని కోసం ఒక చక్కని భార్యను వెతకమంటే దేవుడు సిద్ధపరిచినటువంటి రెబ్కా ఎదురు రానే వచ్చింది. అలాగే మీ జీవితంలో కూడా రెబ్కాలు ఎదురు రానే వస్తారు. ఎదురు చూస్తూ ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఇస్సాకు ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడో మీరు కూడా యవనస్తులైన మరి అబ్బాయిలు ఉంటే తప్పనిసరిగా ప్రార్థన చేసుకోండి, మంచి భార్య నాకు రావాలి ప్రభా. ఎందుకంటే ఉద్యోగం ఒక ఎత్తు అయితే, మీ జీవితంలో అంతా సంపాదించిన ఒక ఎత్తు అయితే, మంచి భార్య రావడం అనేది అది చాలా చాలా మరి మీ జీవితంలో అది ఒక మేలు అనమాట. భార్య దొరికిన వాళ్ళకి ఏం దొరుకుతుందండి? మేకు కాదండి, ఏం దొరుకుతుందట? మేకనే అంటున్నారు చాలామంది. ఏం దొరికిందంట? మేలు దొరుకుతుందంట. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరుకును అని చెప్పి, నిజంగా ఒక మంచి భార్య దొరికితే తన జీవితంలో అన్నీ దొరికినట్టే, అన్నీ పొందుకున్నట్లే, తన జీవితాంతం వరకు కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. అలాగే ఒక మంచి భర్త దొరికితే కూడా, ఒక మంచి భర్త మరి ఒక అమ్మాయికి దొరికితే తన జీవితంలో అన్నీ పొందుకున్నట్లే. కనుక ప్రార్థన చేసుకోవాలి. వివాహం నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నారో దేవుడు ఏమిస్తాడట? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఉద్యోగరీత్యా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నానండి ఒక మంచి జాబ్ కోసం, కానీ రావట్లేదు. నా చెయ్యి వరకు వస్తున్నట్లుంది కానీ వెళ్ళిపోతుందండి. ఎవరో ఏదో చేస్తున్నారండి, వాళ్ళైతే బ్రైబ్ ఇచ్చారు, లంచం ఇచ్చి కొనుక్కున్నారండి, వీళ్ళకైతే వెనకాల చాలా పవర్ ఉందండి, వీళ్ళకైతే పొలిటికల్ పవర్ ఉందండి, వాళ్ళకైతే ఎవరో రికమెండ్ చేశారండి. నీకు ఏ రికమెండేషన్ లేదా? నీ వెనకాల డబ్బులు కూడా లేవా? లేకపోతే నువ్వు లంచం ఇవ్వడానికి డబ్బులు లేవా? నీ వెనక మాట్లాడడానికి ఎవరు లేరా? సరైన క్వాలిఫికేషనే లేదా? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. యోసేపు ఎవరండి? ఒక గొర్రెల కాపరి. ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ఎంత మంచి జాబ్ వచ్చిందో చూసారా? ఎంత మంచి జాబ్. వెయిట్ చేయాల్సి వచ్చింది. దేవుడు యోసేపుకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు. ఉత్తమమైన దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.